ఆయన మారారు. ఆయన తీరు మారింది. ఎలాంటి నాయకుడినైతే కార్యకర్తలు కోరుకుంటారో అలాగే మారిపోయారట వైసీపీ అధినేత జగన్. ఓటమితో ఎంతో నేర్చుకున్నారట. తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారట. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ క్యాడర్ కి భరోసా ఇస్తున్నారట. ప్రజలకు అందుబాటులో ఉండరు, కార్యకర్తలను అసలే కలవరు. ఇది వైసీపీ అధినేత జగన్ పై ఉన్న ప్రచారం. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు కార్యకర్తలకు పెద్దగా సమయం కేటాయించలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే అదంతా గతం. ఇప్పుడు పూర్తి స్థాయిలో కార్యకర్తలకు అందుబాటులోకి వచ్చారంటూ తాడేపల్లి వర్గాలు చర్చించుకుంటున్నాయి. నేతలు కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయాల్లో ప్రత్యేకంగా భేటీ కావడంతో పాటు ప్రాంతాల వారీగా ఉన్న సమస్యలు, పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఫోకస్ పెట్టారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటరీ పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు వారి సమస్యలను జగన్ నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రాంతాల వారీగా ఉన్న వాస్తవ పరిస్థితులు, సమస్యలు తెలుసుకుని పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఫోకస్ పెట్టారు. భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు వెళ్లాలి అనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. 2024 ఎన్నికల్లో 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడంతో వైసీపీ క్యాడర్ నిస్తేజంలో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వైసీపీ నేతలపై నమోదవుతున్న కేసులు, అరెస్టులతో కార్యకర్తలు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు. వాళ్లలో ఉత్సాహం నింపి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యేలా జగన్ ఫోకస్ పెట్టారట. బెంగళూరు నుంచి తాడేపల్లి నివాసానికి వచ్చిన ప్రతిసారి తనను కలవాలనుకుంటున్న కార్యకర్తలకు సమయం కేటాయిస్తున్నారు. కేవలం నాయకులకు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం ఉంటుందన్న ప్రచారానికి చెక్ పెడుతూ సామాన్య కార్యకర్తలు కూడా కలుస్తున్నారు. నేతలకు కార్యకర్తలకు మధ్య ఉన్న గ్యాప్ ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాల వారీగా కార్యకర్తలను కలిసి వారితో ఫోటోలు దిగి వారి మంచి చెడు అడుగుతున్నారు. మొత్తంగా క్యాడర్ ఫస్ట్ అన్నట్టుగా జగన్ మారారు అనేది పార్టీలో టాక్.